ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. లోకేష్ గారి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక 5. Ready. Let's do it something different. Okay, yeah. So best moment and hardest moment as a politician. Rapid fire. Best moment and hardest moment. Yeah. Hardest moment is Nanagaru's arrest. Not elanti sandeham ledhu. I think my best moments are yet to come. All right. What is your biggest strength and worst weakness? Brahmani is my biggest strength. Food is my worst weakness. You can't control. I love food. But how are you able to do this 23 hours intermittent fasting? పనిలో పడిపోతే ఫుడ్ గురించి ఆలోచన రాదని ఆగి పని చేస్తా ఉంటాను. అంతేనా? ఆల్ రైట్, ఓకే. 2 పేర్లు చెప్తాను. వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఆర్ చేసుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏంటి? వన్ ఈజ్ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు. తాతగారి దగ్గర నుంచి ఎమోషనల్ క్వశ్చన్ ఇంబైబ్ చేసుకున్నారా? చేసుకోవాలని ఇంకా చేయాల్సిన అవసరం. నాన్నగారి దగ్గర నుంచి ఇంటెలెక్చువల్ క్వశ్చన్. ఓ ఓకే. తాతగారు ఇస్ వెరీ ఎమోషనల్ బట్ స్ట్రాంగ్ ఎమోషన్స్, రైట్ ఎమోషన్స్. బాబు గారు ఇస్ ఇంటెలెక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. సో బెస్ట్ ఆఫ్ వరల్డ్స్ నేను ఇన్వైట్ చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ బి డిఫరెంట్ లీడర్. వీళ్ళల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి. మీ అమ్మగారు భువనేశ్వరి గారు. డిసిప్లిన్. ఓకే. నాన్నగారు? పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం. బాలయ్య గారు మీ మామగారు? క్షణికావేశం. That's the best quality. Yeah. Really? స్పీడ్ గా తిడతారు, అంతే స్పీడ్ గా దగ్గర తీసుకుంటారు. ఓకే. ఆయన దులిపేసుకుని వెళ్ళే రకం మనిషి. ఓకే. మనసుకి ఎది తీసుకోడు ఆయన. పోన్లేరా అని ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. నాకైతే ఐ జస్ట్ లవ్ హిమ్ అండి. చైల్డ్ లైక్ మెంటాలిటీ. హీఈస్ సో గుడ్. ఎప్పుడు ఆయన వెరీ ప్యూర్. వెరీ ప్యూర్. హీ ఈస్ వెరీ వెరీ ప్యూర్ పర్సన్. యా. వెరీ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ పర్సన్. ఓకే. అది చాలా మందికి తెలియదు. వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్. బ్రహ్మణి టాస్క్ మాస్టర్. అంతేనా? మిమ్మల్ని 30 కిలోలు వెయిట్ తగ్గించిందంటే తెలిసిపోతుంది. ఆమెకో పని పెడితే తిప్పి మమ్మల్ని అడుగుతుంది, ఇదేమైంది మీకు ఈ పని చెప్పా కదా ఇది ఇంకా అవ్వలేదని రఫ్ ఆడిస్తుంది. పర్ఫెక్ట్ టాస్క్ మాస్టర్. మీ తోడల్లుడు భరత్ మంచి ప్రొఫెసర్, మంచి లెక్చర్లు వీగుతా ఉంటాడు. సో నేను చెప్తా ఉంటా ఆప్రా బాబు నీ లెక్చర్లు అని. ఓకే. ఫైనలీ ఒకవేళ మీరు ఏమైనా ఒక అడ్వైజో ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమిస్తారు మీరు? అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఆ మ్యాండేట్ని కక్ష సాధింపులకి, ఈ ఫాల్స్ కేసులకి, ఆ ప్రతిపక్ష పార్టీల్ని వేధించే బదులు ఆ మ్యాండేట్ని సంక్షేమం అభివృద్ధి చేసేదానికి వాడండి. యువర్ ఎన్ యంగ్స్టర్, గో ట్రావెల్, మీట్ పీపుల్, ప్రమోట్ ద స్టేట్, బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎప్పుడు ఆ తాడేపల్లి కంపులో 4 గోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం. ప్రజల్లో వెళ్ళండి, తెలుసుకోండి. అరే ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది ఒక కిక్. అరే మంత్రులు మేము తిరిగినప్పుడు భలే కిక్ వచ్చేది మాకు. అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో కమ్అట్ ఆఫ్ దట్, గో టు పబ్లిక్. ఇంకా ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దారిలో సరిగ్గా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో స్టాప్ దట్ మ్యాడ్నెస్. ఫోకస్ ఆన్ ద స్టేట్, ఫోకస్ ఆన్ ద పీపుల్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. ఓకే. మీరు ఇప్పుడు ఒక యంగర్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నారు యాక్చువల్గా. తెల్లగడ్డం వల్ల అంతే అంతా మీ ఫేస్, మీ హెయిర్ స్టైల్, మీ గడ్డం, వాట్ ఎవర్. మీరు ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడే విధానం, ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్, మీ హ్యాండ్ మూమెంట్స్, మీ మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటో ఒక యంగర్ వర్షన్ ఆఫ్ బాబు గారు లాగా ఉన్నారు మీరు. సో టేక్ దిస్ యాజ్ అ కాంప్లిమెంట్. ఆల్వేస్. అండ్ నేను ఎప్పుడు మా అమ్మ పోలికలు అనుకుంటున్నా. అప్పట్లో ఉండేది స్పీడ్, అగ్రెసివ్నెస్ అంతా మా అమ్మ పోలికలు అనుకుంటున్నా. బట్ ఫేస్ నౌ ఇట్స్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ టర్నింగ్, చేంజింగ్. So best of both worlds. Yeah, exactly. Wish you good luck, Andi. No, thank you. Wish you good luck and may all your aspirations come true. No, thank you so much for your time. Thanks. Thank you very much. Thank you.